ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? మా అమ్మ ఇసిన పెద్ద స్కెచ్ వల్ల. అదేంటో మా అమ్మ టోన్లో చెప్తాను విను. రేపు ఎల్లుండో సెలవులు ఇస్తారు కదా, సెలవులకు మీ అమ్మ నేను పంపుతుందని ఒక రోజు ముందే పంపేసింది. నేను అనుకున్నట్టే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, తెలివిగా ఇక్కడ పంపిందే. ఇక్కడ నుంచి బస్ ఛార్జీలు నేను పెట్టుకుంటానని. సర్లేవే, ఎలాగో వచ్చావు కదా, నేను బస్ ఛార్జీలు పెట్టుకుంటాను కానీ పదమ్మ వెళ్ళిపోదాం. పదని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అంజలి, నీ బ్యాగ్ కట్టుకుని అలాగే రివర్స్ లో బయటికి నడిచే మేము కూడా వచ్చేస్తాం. ఈ లోపల అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదండి. అమ్మ నువ్వు అలా మూలకు కూర్చున్నావు కానీ ముందు అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకో అరగంటకి అక్కడ ఉంటామని చెప్పే బాబు. చెప్పావు ఇంకో వెళ్ళి ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెడతారు, మనం వచ్చినప్పుడు కూలింగ్ ఎక్కుతాయి. లేదంటే ఈ ఎండల దెబ్బకి మాడి మసైపోతాం అమ్మ. గమ్మని చెప్పు. అమ్మాయిసా ఎలాగైతేనే వచ్చేసాం అమ్మ. ఏంటి కొండలో నీళ్ళ వెళ్ళి గమ్ముతారా బాబు? ఎండలకు చచ్చిపోయేలా ఉన్నాడు. అడిగట్టగానే పల్లెటూరు